హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 20. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీత, ఎందుకనో తెలియదు కానీ మన పెళ్ళైన దగ్గర నుంచి నీలం మరింత అందం పెరిగిపోయింది. చూస్తుంటేనే మతిపోతోంది. గట్టిగా కౌగిలించుకుని హాయిగా నిద్రపోవాలనిపిస్తోంది. నువ్వే నా బాబా మాట్లాడేది? ఆ అబ్బాయి గారికి చాలా కోరికలు ఉన్నాయే. అవును, నీకేమనిపిస్తుంది నన్ను చూస్తుంటే? నేను మాత్రమే ఇలాంటివన్నీ ఓపెన్గా చెప్పాలా? నీకేమనిపిస్తుందో, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నువ్వు కూడా చెప్పచ్చుగా. సీత సిగ్గుపడుతూ ఏమీ మాట్లాడట్లేదు. ప్లీజ్ సీత, చెప్పచ్చు కదా. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నీకే బావా, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తావు. మంచి స్కిన్ టోన్, ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ, ఒత్తైన జుట్టు, బుగ్గ మీద చిన్న పుట్టుమచ్చ. భగవంతుడే దిష్టి తగలకుండా నీకు పెట్టినట్లు. మొన్నొకసారి నువ్వు మా కాలేజీ దగ్గరికి వచ్చావు కదా, నా ఫ్రెండ్స్ అందరూ నీ వైపే చూస్తూ ఉంటే నాకు కొంచెం భయం కూడా వేసింది. వాళ్ళు నీ గురించి, అబ్బా ఏమైనా ఉన్నాడా మీ ఆయన, కొరుక్కు తినాలనిపిస్తోంది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారు. అప్పుడు నాకెంత కోపం వచ్చిందో చెప్పలేను. వాళ్ళని కొట్టాను కూడా. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగిందే? జరిగిందిలే ఒకసారి. నేనదంతా అడగలేదు. నేనొకటి అడుగుతుంటే నువ్వు మరొకటి చెప్తున్నావు సీత. అలా అయితే నాకు కూడా నువ్వు కాలేజీకి వెళ్తున్న ప్రతిసారి కంగారుగానే అనిపిస్తుంది. నా అందమైన పెళ్ళానికి ఎవడైనా లైన్ వేస్తాడేమో అని. అందుకనే నిండుగా నల్లపూసలు, పెద్ద పెద్ద మెట్టెలు, నుదుట్లో సింధూరం పెట్టే పంపిస్తాను. రెగ్యులర్గా నేను తీసుకువెళ్ళడానికి కాలేజీకి వస్తున్నాను. ఇది నా పెళ్ళన్రా అని ఇండైరెక్ట్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇద్దరం ఒకరి గురించి ఒకరం ఇంతలాగా ఆలోచిస్తున్నామా? దీనర్థం ఏంటి బావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం పెరిగిపోయిందని, నేనంటే నీకు కూడా చాలా ఇష్టం పెరిగిందని, త్వరగా మన ఇష్టాలని ఒక్కటిగా మార్చాలని అంటూ సీత పక్కగా జరిగి నడుం గిల్లాడు రామ్. రామ్ మాటలు వింటూ మైమరిచిపోతూ ఉన్న సీత రామ్ ఒక్కసారిగా అలా ప్రవర్తించడంతో, అబ్బా ఏంటి బావా? ఉలిక్కిపడింది సీత. ఏయ్, నేనే కదే, ఎందుకలా అరుస్తావు? రూమ్ బయట, అది కూడా. హస్బెండ్ ఎప్పుడైనా రూమ్ బయట కొంచెం రొమాంటిక్గా ప్రవర్తిస్తే అరవకూడదు సీత. ఆహా, బాబూ, బుజ్జి, నువ్వు టచ్ చేయలేదు, గిచ్చావు. హో, సారీ, నొప్పి పుట్టిందా? సర్లే, ఈసారి టచ్ చేస్తానే అంటూ తన నడుము మీద చేతితో ప్రేమగా స్పృశించాడు రామ్. ఏ బావా, ఆగు, నాకు కితకితలు వస్తున్నాయి. ముందు తిన్నరా మగడా. ప్లేట్ పక్కన పెట్టి రామ్ తల మీద మొట్టికాయ వేసింది సీత. ఏయ్, ఏంటే, మొగుడిని కొట్టచ్చా? ఓ, ఖచ్చితంగా కొట్టచ్చు. నీలాగా మరీ తుంటరి మొగుడు వస్తే ఏం చేస్తాము? ముందు తినండి, అనండి అంటూ తానే తినిపిస్తోంది సీత. సీత వైపు ఓరకంట చూస్తూనే తృప్తిగా క్యారెట్ రైస్ కడుపు నిండా తిన్నాడు. సూపర్ సీత, ఈరోజు వంట అదరగొట్టేశావు. రోజు నువ్వే చేసి నువ్వే తినిపించవచ్చు కదా, సరేనా? మీకెలా ఇష్టమైతే అలాగే. మరి నాకేమిస్తారు? ఒక 100 ముద్దులు, ఒక 100 కౌగిలింతలు చాలా? ఆహా, అవి నాకిస్తారా, మీరు తీసుకుంటారా? నువ్విస్తే నేను తీసుకుంటాను. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సరే సరే, త్వరగా రూమ్కి వచ్చేసే. గంటలు గంటలు కిచెన్లోనే వర్క్ చేస్తూ కూర్చున్నావో మా అమ్మ నాన్న ఇంకెవరైనా సరే చూసినా పర్వాలేదు, డైరెక్ట్గా అందరి ముందు కిందకి వచ్చి నిన్నెత్తుకుని నా రూమ్కి తీసుకుపోతాను. వార్నింగ్ ఇస్తున్నట్లు సీతవైపు చూస్తూ తన రూంలోకి వెళ్ళాడు చిరునవ్వు నవ్వుతూ రామ్. బాబోయ్, బావా నిజంగానే అన్నంత పని చేసినా చేస్తాడు. చాలా చాలా మారిపోయాడు. నన్ను చాలా చాలా ఇష్టపడుతున్నాడు. త్వరగా ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపోవాలి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ చక్కగా మూతలు పెట్టింది. తిన్న ప్లేట్స్ తీసుకువెళ్ళి షింకులో పడేసి పాలు కాస్తూ ఆలోచిస్తోంది సీత. బావా నిజంగానే మారాడు కదా. నన్ను ఇష్టపడుతున్నాడు, నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, నా పొందు కోరుకుంటున్నాడు.
నాతో ఎప్పుడెప్పుడు టైం స్పెండ్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాడు. బావలో ఈ మార్పు నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఊహించలేదు. కొన్ని రోజులు టైం తీసుకుంటాడు అనుకున్నాను. కానీ త్వరగానే రియలైజ్ అయ్యాడు. వాస్తవాన్ని అంగీకరించాడు. ఇక తన జీవితంలో జానకి లేదని, నేనే తన జీవితమని ఆయనకు అర్థమవుతోంది. అన్నట్లు జానకి ఆ డైరీలో ఇంకా ఏం రాసుంటుంది? ఆ రోజు రామ్‌గారు జానకి వాళ్ళ ఇంటికి డిన్నర్‌కి వెళ్లారా? వెళ్తే ఏం జరిగుంటుంది? అప్పుడే వాళ్ళ మధ్య ప్రేమ సంభాషణ జరిగి ఉంటుందా? ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా పాలు పొంగిపోయాయి. అబ్బా! ఇప్పుడే అంతా క్లీన్ చేశాను. షిట్! గబగబా ఆ పాలగిన్నెను పక్కన పెట్టి గ్యాస్ గట్టు మొత్తం కడుక్కు వచ్చింది మళ్ళీ. వేడి వేడిగా ఉన్న పాలను ఒక గ్లాసులోకి తీసుకుంది. మిగిలిన పాలన్నీ చల్లార్చి తోడుచుక్క వేసింది. పాలు తీసుకుని తన రూంలోకి వెళ్తోంది సీత. ఈయనకి మళ్ళీ నా మీద కోపం వచ్చేస్తుంది. త్వరగా రమ్మంటే ఇంత లేట్ ఏమిటి అని గోల చేస్తాడు. ఏమిటో త్వరగా వెళ్ళాలనుకుంటే ఇంత లేట్ అయిపోయింది. వడివడిగా అడుగులు వేస్తూ రూంలోకి వెళ్ళింది. బెడ్ మీద అటువైపుకి తిరిగి నిద్రపోతున్నాడు రామ్. అయ్యో! అప్పుడే నిద్రపోయారా? 20 మినిట్స్ అయ్యింది అంతే కదా! ఈయన రూంలోకి వచ్చి అప్పుడే నిద్ర వచ్చేసిందా? పాల గ్లాస్ టీపాయ్ మీద పెట్టి బావా బావా అంటూ రామ్ పక్కకు వెళ్ళి కూర్చుని అతని ఒత్తైన జుట్టులోకి తన వేళ్లు పోనిస్తూ తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టింది. అంతే. ఒక్కసారిగా సీతని ఒడిసి పట్టాడు. తన వైపుకు గట్టిగా లాక్కుని బెడ్ మీద పడేశాడు. ఆ సంఘటన అస్సలు ఊహించలేదు సీత. ఆ అని అరుస్తూ రామ్ని గట్టిగా పట్టుకుంది. అరవకే, అందరూ నిద్రలేస్తారు. సీత నోటిని మూసేశాడు రామ్. కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని రామ్ వైపు చూస్తూ "మ్మ్" అంటోంది. తన నోటిపై చెయ్యి తీయమని. చిన్నగా చేతిని తీశాడు రామ్. దొంగ, అసలు నువ్వు నిద్రపోలేదా? నువ్వొస్తావని వెయిట్ చేస్తున్నాను. ఎలా నిద్ర వస్తుంది? ఇంత లేట్ చేస్తావా? చిన్నగా తన చేతిని నడుం మీద వేశాడు సీత కళ్ళల్లోకి చూస్తూనే. బుగ్గ మీద ముద్దు పెడుతున్నాడు. 1 మినిట్, 1 మినిట్ ఉండు బావా, తలుపులు వెయ్యాలి. తలుపు గొల్లెం పెట్టి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది సీత. ఏంటి ఇంత లేటు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? సీత ముంగురులు సరిచేస్తూ అడుగుతున్నాడు రామ్. అంటే నీకు రోజూ నిద్రపోయేటప్పుడు పాలు తాగడం అలవాటు కదా బావా. కొంచెం పనులన్నీ చేసుకుని కాచి తీసుకువచ్చేసరికి లేట్ అయింది. సరే, మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? చార్ట్ మొత్తం ప్రిపేర్ చేశాను. నీకు ఇష్టమైతే స్పాట్ సెలెక్ట్ చేద్దాం. ఊటీ, కొడైకెనాల్, కులిమనాలి, సిమ్లా, ప్యారిస్ ఇలాంటి ప్లేసులన్నీ సెలెక్ట్ చేశాను. రామ్ తన ప్రిపేర్ చేసిన మ్యాప్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బాబా 1 మినిట్, ఈ ప్లేసులన్నీ మనకి చాలా చాలా దూరం. 1 డే అయిపోతుంది జర్నీకే, రావడానికి ఇంకొక డే. టైం వేస్ట్ అవుతుంది బావా. దగ్గరలో ఏదైనా హనీమూన్ స్పాట్ చూసుకోవచ్చు కదా. అంత దూరం ఎందుకు బావా? ఒసేయ్, ఇక్కడెక్కడ హనీమూన్ స్పాట్స్ ఉన్నాయి? పోనీ మేడం గారికి ఏం తెలుసో చెప్పండి. మీకేదో ఆలోచన ఉన్నట్లుంది. నవ్వుతూ అన్నాడు రామ్. హా, చిన్న ఆలోచన, బట్ నీకు నచ్చితేనే. చెప్పు సీత, ఎక్కడికి వెళ్దామని? లంబసింగి బావా, మన ఆంధ్ర హిమాచల్ బావుంటుంది. మేము కాలేజ్ డేస్లో ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళాము. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, చల్లటి గాలులు, సెలయేర్లు, అమాయకంగా కనిపించే తండా ప్రజలు. సింప్లీ సూపర్గా ఉంటుంది. ఏంటి, అయితే మనం వైజాగ్తోనే సరిపెట్టుకుందామా? అంటే ఇంత దగ్గరగా ఇంత మంచి ప్లేస్ ఉండగా అంతంత దూరాలు ఎందుకు బావా? పైగా మనకి 2 డేస్ మిస్ అవ్వకుండా ఉంటాయి కదా. చిన్నగా సిగ్గుపడుతూ రామ్ కళ్ళల్లోకి చూసి చూడనట్లు చూస్తూ చెప్పింది సీత. హా, అవును సీత, అది నిజమే. టైం వేస్ట్ చేయకూడదు. లగేజ్ ప్యాక్ చేసుకుందాము. కావాల్సినవన్నీ ఒక లిస్ట్ రాసుకుందాము. ముందు ఆ పాలిటివ్వు, చల్లారిపోతున్నాయి. నా కోసం తీసుకొచ్చావు కదా. ఏంటి బావా, ఇప్పటినుంచి లగేజ్ ప్యాక్ చేసుకుందామా? హా, అవును. నేను ఆల్రెడీ ఆదిత్య గాడికి అన్ని విషయాలు చెప్పేశాను. హాస్పిటల్ మెయింటెనెన్స్ అంతా వాడు చూసుకుంటా అన్నాడు. నువ్వు కూడా మీ ఫ్రెండ్ సంధ్యాకి మెసేజ్ చేయి. వచ్చాక అన్ని క్లాసులు తన చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకో. హా, ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? ఈ స్పీడ్ ఏమిటి? ఇప్పుడే హనీమూన్ ట్రిప్కి బయలుదేరిపోతున్నట్లు పాలందిస్తూ అయోమయంగా చూస్తూ అంది సీత. ఏ, నీకు మాత్రం తొందరగా లేదా? మరీ నీ అంత తొందరైతే లేదు బావా నాకు. దొంగ,
తొందర లేకుండానే లంబసింబి గురించి 2 డేస్ సేవింగ్స్ గురించి మాట్లాడావా? సీతని దగ్గరగా లాగి బుగ్గ మీద ముద్దు పెట్టాడు రామ్. అబ్బా బావా, పాలొలికిపోతాయి. వేడి పాలు చేతితో పట్టుకుని ఈ రొమాన్స్ ఏంటి? రామ్ చేతిని చిన్నగా విడిపించుకుంటూ నవ్వింది సీత. రొమాన్స్ ఇంకా ఎక్కడ స్టార్ట్ చేశాము? డిసప్పాయింట్గా సీత వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు రామ్. ముద్దుల దగ్గరే ఆగిపోయింది కదా. పెళ్ళయ్యి అలా అలా 3 వారాలు గడిచిపోయింది. ఈ పాటికి మరొకరైతే రొమాన్స్ అంచుల చివరిదాకా వెళ్ళి వచ్చేసేవారు. కానీ మనం ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేదు. అట్లీస్ట్ ఒక లిప్ కిస్ అయినా నువ్వు నాకు ఇవ్వలేదు. నా నుంచి తీసుకోలేదు. ఒకసారి నేను డ్రాప్ అయితే ఇంకొకసారి నువ్వు. ఇంకెక్కడ రొమాన్స్? అందుకే కదా బావా ఈ 1 వీక్ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాము. అక్కడ మీకు ఏ అడ్డంకులు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. మీ ఇష్టం అక్కడికి వెళ్ళాక, సిగ్గుపడుతూ అంది సీత. సీత, ఇప్పుడు మిడ్ నైట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ఏకాంతంలోనే ఉన్నాము. అమ్మ వాళ్ళు నిద్రపోయారు. సో డిస్టర్బెన్స్ ఉండదు. నీకు ఇష్టమైతే అంటూ సీత వైపు రొమాంటిక్గా చూస్తున్నాడు రామ్. రామ్ చూపులు చూసి సీతకి పెదవి దాటి మాట బయటికి రావట్లేదు. ఏంటి బావా మరీ అలా చూస్తున్నావు? ఏ, నేను చూడకూడదా? ఆహా, అలా అని కాదు. నాకెందుకన్నా నువ్వు అలా చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తోంది. నార్మల్గా చూడట్లేదు నువ్వు. ఆ చూపు ఏదో ఆశిస్తోంది, ఏదో అడుగుతోంది. నా చూపులకి అర్థం ఏంటో నీకు తెలియదా సీత? నాకేం కావాలో నీకు అర్థం కావట్లేదా? చెప్పాను కదా. సీత చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ముందు పాలు తాగు బావా, చల్లారిపోతాయి. నువ్వు కూడా తాగొచ్చు కదా. నాకు పాలు పెద్దగా ఇష్టం ఉండవు బావా. నోర్మి, పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇంకా మనలాంటి కొత్త జంటని గదిలోకి పంపించేటప్పుడు పాలెందుకు ఇస్తారో తెలుసా? ఇందులో ఒక రహస్యం ఉంది సీత. రహస్యమా? ఏంటి బావా అది? సీత, పాలల్లో అనేక రకాల ప్రోటీన్స్ ఉంటాయి. మన హార్మోన్లు హై యాక్టివేట్ చేస్తాయి అవి. ఇలాంటి టైంలో పాలు తాగితే ఇంకొంచెం యాక్టివ్గా రొమాన్స్ చేయొచ్చు సీత. భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని కళ్ళలోకి చూస్తూ అంటున్నాడు రామ్. ఛీ, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? సీత బుగ్గలు ఎర్రగా మారిపోతున్నాయి. రామ్ కళ్ళల్లోకి చూడలేక కనురెప్పలు పడిపోతున్నాయి. ఏయ్, నేను నిజం చెప్తున్నానే. ఒక డాక్టర్గా నువ్వు కూడా ఈరోజు నుంచి పాలు తాగడం అలవాటు చేసుకో ప్లీజ్, నా కోసం. సీత రామ్ చేతుల్లో నుంచి గ్లాస్ అందుకుని కొన్ని పాలు తాగింది. సీత తాగిన అంచు వైపుకి గ్లాస్ తిప్పుకుని సీత కళ్ళల్లోకి అలాగే చూస్తూ పాలు తాగాడు రామ్. సీతకి చెప్పలేనంత సిగ్గుగా అనిపించింది. చూసి చూడనట్లు రామ్ వైపు చూస్తోంది. గ్లాస్ పక్కన పెట్టి సీతని ఒక్కసారిగా తన కౌగిలిలో బంధించాడు. సీత కూడా రామ్ని కౌగిలించుకుంది. ఒకరి కౌగిలిలో ఒకరు బందీలుగా మారిపోతూ బెడ్ మీదకి ఒదిగిపోయారు. రామ్ సీత బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. సీత కూడా రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇద్దరూ ఒకరిని ఒకరు లిప్ కిస్ పెట్టుకోవడానికి దగ్గరగా వచ్చారు. బావా, బావా నాకేంటోలా ఉంది. టీవీలో చూడటమే తప్ప ఇలా ఇదే ఫస్ట్ టైం. తల అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతోంది సీత కొంచెం కంగారుగా, భయంగా. ఏంటే తల అలా తిప్పుతున్నావు? అంటూ 2 చేతులతో సీత కదలకుండా పట్టుకున్నాడు రామ్. చూడు సీత, ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే ఉంటుంది, నాకు కూడా. బట్ మనం ఈ టేస్ట్ని, ఈ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయాలి కదా. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఈరోజు కూడా నోరు మూసుకుని ఎప్పట్లాగానే నిద్రపోతాను. చిరుకోపంగా అంటున్నాడు రామ్ సీతని వదిలి మరొక వైపుకు తిరిగి పడుకుని. ఎందుకు బావా అంత కోపం? నేను వద్దనలేదు. రామ్ని తన వైపుకు తిప్పుకుంటోంది సీత. అయితే నీకిష్టమే కదా? ఒక్కసారిగా తనని దగ్గరికి లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టాడు రామ్. సీత కూడా కోఆపరేట్ చేయడంతో 4 పెదవులు ఒక్కటిగా మారాయి. ఇద్దరి ఊపిరి ఒక్కటే అయిపోయింది. ఒకరి స్పర్శను మరొకరు ఆస్వాదిస్తున్నారు. అలా ఒక 10 నిమిషాల తర్వాత ఒకరిని ఒకరు చూసుకుంటూ పెదవుల మీద చిన్న చిరునవ్వు. రామ్ చిన్నగా సీత చీర పిన్స్ తీస్తున్నాడు. బావా, ఏం చేస్తున్నావు? చీర తీ సీత. ఆహాహా, వద్దు, నాకు సిగ్గు. నీ మొహం, నా దగ్గర సిగ్గెందుకే? ఎందుకు, నేను తీయను. ఒసేయ్, చీర తీయకుండా ఎలా? ఇంకా ఏం చేయాలి? ముద్దు పెట్టుకున్నాం కదా బావా. నీ మొహం ఇదా రొమాన్స్? 10th నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదే హ్యూమన్ బాడీ గురించి, వచ్చే ఫీలింగ్స్ గురించి. నువ్వు అసలు వినలేదా ఏంటి?
హలో బావా, నేను స్కూల్ ఫస్ట్, నీకు తెలుసు కదా. అదే ఎలా వచ్చావే, ఈ మాత్రం కూడా తెలియకుండా? సీతని మాటల్లో పెట్టి అలా మాట్లాడుతూనే సీత వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ థ్రెడ్డు లాగాడు రామ్. దానికి దీనికి సంబంధం ఏంటి బావా అంటూ రామ్ చేసిన పనికి ఒక్కసారిగా గట్టిగా అరిచింది సీత. ఉసేయ్, అరవకే అంటూ సీతని మళ్ళీ మరొకసారి దగ్గరగా తీసుకుని తన లిప్స్ని అందుకుని డీప్ లిప్ కిస్ ఇస్తూ తన పెదవులకు లాక్ వేశాడు. 5 మినిట్స్ తర్వాత రామ్ వదలకపోవడంతో రామ్ని దూరంగా తోసేసింది సీత ఊపిరి ఆడక. ఆహ్, మంట! ఏంటి బావా నువ్వు అనుకుంటూ పెదవులను టచ్ చేసి చూసింది. చిన్నగా బ్లడ్ క్లాట్ అవుతోంది. బాబోయ్, నువ్వు కొరికేస్తున్నావు. ఇలా అయితే నేను అసలు ముద్దులు ఇవ్వను. నువ్వు అరిచే ప్రతిసారి నేను ఇదే చేయాల్సి వస్తుంది. అరవకుండా సైలెంట్గా కోఆపరేట్ చేస్తే బావుంటుంది. దూరంగా జరుగుతున్న సీత నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు రామ్. రామ్ చేతి స్పర్శకి ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి సీతకి. బావా, నీ చెయ్యి తీయరా. తీయను, నాకు బాగుంది ఇలాగా. నాకు కితకితలొస్తున్నాయి. కొత్త కథ సీత, ఇప్పుడు అలాగే ఉంటుంది. రాను రాను అలవాటైపోతుందిలే అంటూ మెడవంపుల్లో బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెడుతూ మళ్ళీ సీత చీరపిన్ తీయడానికి మరొకసారి ట్రై చేస్తున్నాడు రామ్. అసలు అసలు ఎందుకు బావా చీరపిన్స్ తీస్తున్నావు కంగారు పడుతూ అంది సీత. ఒసేయ్, ఏమిటే నీ బాధ? మన మధ్య ఈ బట్టలెందుకు చెప్పు. అంటే నువ్వు కూడా తీసేస్తావా? మరీ చిన్నపిల్లలాగా మాట్లాడకు సీత. చదువుకుంటున్న దానివి, నీకు ఆ మాత్రం తెలీదా? నిజం బావా, నాకసలు ఇవేం తెలియవు. షో, మరి 10థ్లో, ఇంటర్లో, డిగ్రీలో ప్రతి చోట ఇలాంటి లెసన్స్ ఉంటాయి కదా. ప్రత్యేకించి ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా యాడ్ చేస్తున్నారు. నీకు అర్థం కాలేదా? అర్థమైంది, బట్ ఇంత డీప్గా కాదు. ఏదో చదివి రాసేశాను. టీవీలో కూడా ఇంతకు మించిన రొమాన్స్ నేను చూడలేదు బావా. ఓసిని మెంటల్, ఇంతకు మించిన రొమాన్స్ టీవీలో ఎందుకు చూపిస్తారు? అలా చూపిస్తే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు. ముద్దపప్పు, మనం ఇప్పుడు రొమాన్స్లో ఒక్క మెట్టు మాత్రమే ఎక్కాము. ఇలాంటివి చాలా ఉంటాయి సీత, నేను నేర్పిస్తాను అంటూ సీత చీరపిన్ తీశాడు రామ్. సీతకెక్కడా లేని సిగ్గు ముంచుకొస్తోంది. రామ్ తన పవిట తీస్తుంటే చేతులు అడ్డు పెట్టుకుని వద్దు బావా వద్దు అంటోంది. ఏంటే, నేనే కదా, నాకు చాలా సిగ్గేస్తుంది బావా. చూడు, మొగుడు దగ్గర సిగ్గుపడకూడదు. సీత చేతులు అడ్డు తీసి చిన్నగా తన పవిట తొలగించి తాను కూడా షర్ట్ తీసి దగ్గరికి లాక్కున్నాడు రామ్. రామ్ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతోంది సీత. రామ్ చేతి స్పర్శకి తనలో అణువణువు స్పందిస్తుంటే తాను కూడా రామ్ని గట్టిగా హత్తుకుంది. ఇన్ని రోజుల వాళ్ళ విరహ తాపానికి స్వస్తి చెప్తూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ తనువుల తాపాన్ని తీర్చుకుంటూ ఒకరి ఊపిరి మరొకరికి శ్వాసగా మారుతుంటే చిరు చెమటల సాక్షిగా వాళ్ళ మధ్య ఇక ఏ దూరమూ లేదన్నట్లు 2 తనువులు ఒక్కటిగా మార్చారు. సిగ్గులకు సెలవు చెప్తూ తన సొగసును రామ్కి అంకితం చేసింది సీత. సీత సొగసును తన సొంతం చేసుకున్నాడు రామ్. ఆ రోజు ఎన్నో చిలిపి పనులు, లెక్కలేనన్ని ముద్దులు, అంతకు మించిన కౌగిలింతలు. రొమాన్స్ అంచు చివరిదాకా అంటే ఏంటో సీతకి అనుభవపూర్వకంగా తెలియచేశాడు రామ్. అర్ధనారీశ్వర తత్వంలో మునిగి తేలారు ఇద్దరు. తెల్లవారుజాము వరకు అస్సలు బ్రేక్స్ లేవు వాళ్ళ రొమాన్స్కి. అలసి సొలసి రామ్ గుండెలను హత్తుకుని నిద్రలోకి జారుకుంది సీత. రామ్ సీతని పొదివి పట్టుకుని తాను కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి, ధన్యవాదాలు.